హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కడప రాజకీయాల్లో రెడ్డప్ప గారి మాధవి మీ అందరికీ తెలుసు. మేడం గారు మామూలు వ్యక్తి కాదు. గతంలో మేయర్ పక్కన తనకి కుర్చీ వేయలేదంటే దానికి ఫీల్ అయిపోయి ఎలక్షన్లో గెలిచిన తర్వాత మేయర్ గారినే అసత్యంగా అంటే చాలా ఇన్హ్యూమన్గా అతని మేయర్ పదవి నుంచి దింపేసినటువంటి కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఆ మేయర్ సురేష్ బాబు కోర్టులో కేసు గెలిచి తన పదవిని తను దక్కించుకొని వచ్చాడు. అంటే ఎమ్మెల్యే గారి పైన కూటమి ప్రభుత్వం పైన మేయర్ సురేష్ బాబు భయంకరంగా విజయం సాధించారు. అంటే రెడ్డప్ప గారి మాధవి ఎమ్మెల్యే ఎవరైతే కడప ఎమ్మెల్యే ఉన్నారో ఆవిడ పౌరుషాన్ని ఈయన తునాతునకలు చేసి పక్కన పడునుకాడు. సో మేయర్ పక్కన సీట్ వేసుకొని కూర్చోవాలని ఎప్పటి నుంచో కలలు కంటున్న రెడ్డప్ప గారి మాధవి కళ నెరవేర్చుకోవడానికి మేడం గారు చాలా కష్టపడి కమిషనర్ గారితో చెప్పి రెడ్డప్ప మాధవి ఎమ్మెల్యే పక్కనే మేయర్ సురేష్ బాబుకి చైర్ వేయించింది. కానీ గతంలో నా పక్కన కూర్చోవడానికి వెళ్ళూరిన ఆవిడ ఇప్పుడు అధికారంలో ఎమ్మెల్యేగా ఉండబట్టి తన పక్కన చేరేసి తనతో సమానంగా కూర్చోవాలని ట్రై చేసిందన్న విషయం మేయర్ సురేష్ బాబుకి అర్థమైంది. వెంటనే ఆయన ఆదేశాలు మార్చి నా ఛాంబర్లోనే సర్వసభ్య కమిటీ సమావేశం ఉంది, అక్కడికే రండి అంటూ 6 కొట్టాడు. వాళ్ళు ఎలా సూపర్ 6 కొట్లాడు. కానీ కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవికి షాక్ ఇచ్చాడు మేయర్ సురేష్ బాబు. ఆయన ఒక లెటర్ కూడా రిలీజ్ చేశాడు. ఆ లెటర్ చూస్తే భలే అద్భుతంగా ఉంది ఆయన విధానం. దానికి ఆయన ఒక లాజిక్ పాయింట్ చెప్పాడు, అది కూడా మీకు చెప్తాను వినండి. సురేష్ బాబు, మేయర్ మున్సిపల్ కార్పొరేషన్ కడప. ఈ రోజు డేటు 20వ తారీఖు, ఆ డేట్ మెన్షన్ చేశారు, చూసుకోండి. కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నారు. అయితే సార్ ఈ రోజు అనగా 26/2025 సర్వసభ్య సమావేశం మనకు తేదీ 9/6/2025 మీకు జనరల్ బాడీ సమావేశ భవనమును పరిశీలించుటకు సమావేశ భవనను మూసిన తాళము తీయవలసిందిగా 9/6/2025 కోరి ఉన్నాము. కానీ ఈ రోజు వరకు 19/6/2025 భవనము తాళము తీయలేదు. ప్రస్తుతం అంటే రేపు జనరల్ బాడీ సమావేశము ఉన్నందున సమావేశ భవనం పరిశీలించుటకు నేను కార్పొరేషన్కి వచ్చి ఉన్నాను. 19/6/2025 టైము 7 గంటలు 19 అన్నారు, ఈవినింగ్ 7 గంటలకు. కానీ తాళం వేసి ఉన్నది. దానిపై మీ వివరణ వెంటనే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. కానీ ఇప్పటి వరకు ఎటువంటి వివరణ ఇవ్వలేదు. కావున మేము మరియు 38 మంది కార్పొరేటర్లు మరియు కో ఆప్షన్ మెంబర్లు నా ఛాంబర్ పక్కన కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని ఉన్నాము. సమావేశంకు సంబంధించి మెజారిటీ సభ్యులు ఇక్కడ ఉన్నందున అధికారులు అందరూ ఇక్కడ జరుగుతున్న మీటింగ్కి హాజరు కావాల్సిందిగా తెలియజేస్తున్నానంటూ ఆయన సంతకం పెట్టి రిలీజ్ చేశాడు. ఎందుకన్నా ముందు ఏం జరిగింది ఆ వీడియోలు చూస్తారా? రెడ్డప్ప గారి మాధవి ఎమ్మెల్యే గారు అక్కడ సెటప్ ఆల్రెడీ చేసి పెట్టారు. దాన్ని తోసిపుచ్చుతూ ఈయన విస్తృత అధికారాలు మేయర్గా వాడి అందరినీ ఇక్కడికి రండి అని పిలిచాడు. కానీ రాలా. ఒకసారి ఆ వీడియోస్ చూడండి. పాపం వాళ్ళు ఎంత పద్ధతిగా కూర్చున్నారు రెడ్డప్ప గారు మాధవీలో. చూశారు కదా. ఆ తర్వాత అక్కడికి మీటింగ్కి రానందుకు
మేయర్ గారు సురేష్ బాబు గారు గట్టిగా ఇచ్చుకున్నారు కమిషనర్కి, వాళ్ళందరికీ లెటర్లు రాసి ఇమ్మన్నారు. ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి. నేను నిర్ణయించాలి కాబట్టి నేను భావించలేదు కాబట్టి మీరు ఇవ్వండి. నాకు ఇవ్వండి, మీకు లెటర్ ఇవ్వండి, లెటర్ రాసి మేము పొరపాటు పడ్డాము, ప్రాంగణం అంటే ఇదే అనుకున్నామని చెప్పి నేను మేయర్ గారితో మాట్లాడుతుంది, మేమే డిసైడ్ చేసాం. అండ్ రావాలి మీటింగ్ అని రైట్ మా కార్పొరేటర్ అందరూ వస్తాం. మేము అడుగుతున్నాం. నేను చెప్పేదానికి మా కార్పొరేటర్ అందరూ మేము అటెండ్ అవుతాము. రాయిచ్చును నేను ఇచ్చిన కాబట్టి రావచ్చు. చూశారు కదా, పంతం పంతం నీద నాద సై. రెడ్డప్ప గారి మాధవి షాక్ ఇచ్చిన మేయర్ సురేష్ బాబు తగ్గేదేలే అంటూ నిలబడుతున్న వైఎస్ఆర్సిపి క్యాడర్. దట్ ఈస్ వైఎస్ఆర్సిపి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.